హాయ్ హలో అందరికీ చూడండి ఇక్కడ ఏంటంటే నేను 2021కి సంబంధించి ఏపీ ఎంసెట్ ఎగ్జామ్ నేషన్ సిలబస్ ఏంటి, దానికి సంబంధించిన వెయిటేజ్ ఏంటి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఈజీగా ప్రిపరేషన్ వే అనేది ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు ఇక్కడ చెప్పబోతున్నాను. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. మీరు కానీ ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, చూడండి ఇందులో ఇప్పుడు నేను వచ్చి ఏపీ ఎంసెట్ ప్రిపరేషన్. ఏపీ ఎంసెట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది మనకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ బేస్ చేసుకుంటే ఏంటంటే మనకి బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మాత్రమే మనకి ఎంసెట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఒకవేళ బోర్డ్ ఎగ్జామ్స్ కానీ క్యాన్సిల్ అయినా సరే ఎంసెట్ ఎగ్జామ్ మాత్రం కంపల్సరీ అనేది కండక్ట్ చేస్తారు. ఎంసెట్ ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ చేయడం లాంటివి అయితే మాత్రం అస్సలకి ఉండదన్నమాట. మనకి కంపల్సరీగా ఎంసెట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈవెన్ మేబీ ఛాన్సెస్ని బట్టి బోర్డ్ ఎగ్జామ్స్ ఏమైనా క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉండొచ్చేమో కానీ ఎంసెట్ మాత్రం క్యాన్సిల్ చేయరు. కంపల్సరీ ఏదో మంత్లో కండక్ట్ చేస్తారనమాట. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ని బేస్ చేసుకుంటే ప్రజెంట్ ఏపీ 10th ఎగ్జామ్స్ మనకి జూన్ 7th నుంచి జరుగుతాయని షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ ఒకవేళ మేలో కానీ కోవిడ్ సిచ్యువేషన్స్ కానీ కోవిడ్ యొక్క కేసెస్ కానీ తగ్గడం కానీ జరిగితే జూన్ 7th 10th ఎగ్జామ్స్ యాజ్ ఇట్ ఈస్గా జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు అందరూ. ఒకవేళ జూన్ 7th నుంచి 10th ఎగ్జామ్స్ కానీ స్టార్ట్ అయ్యాయంటే మాత్రం ఈ ఎగ్జామ్స్ జరుగుతూ ఉండగానే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ యొక్క నోటిఫికేషన్ న్యూ డేట్స్, ఎగ్జామినేషన్ డేట్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ 10th ఎగ్జామ్స్ జూన్ 7th నుంచి కానీ స్టార్ట్ అయితే, ఒకవేళ జూన్ 7th నుంచి 10th ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వకపోతే మ్యాక్సిమం మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ 10th ఎగ్జామ్స్ జూన్ 7th నుంచి కానీ మనకి జరుగుతూ ఉంటే ఈ లోపే మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ డేట్స్ అనేవి ఇస్తారు. మేబీ జూలైలో ఎగ్జామ్స్ జరగడానికి పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. దీన్ని బట్టి చూసుకుంటే మనం ఎలాగో ఐపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి దీనికి ప్యారలల్గానే ఎంసెట్ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవ్వడం అనేది బెటర్. ఎంసెట్ ఎగ్జామ్ అంటే ఐపీ స్టాండర్డ్కి ఒక 30 to 40% ఎక్స్టెన్షన్ ఉంటుంది. అంతే, ఒక 30 to 40%. ఏదైతే మనం ఈ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నామో ఇదే మనకి 50% వరకు ఈ ప్రిపరేషనే మనకి ఎంసెట్ కూడా యూజ్ అవుతుంది. మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్ టు ఆన్సర్ మీరు నేర్చుకునేది ఏదైనా సరే బోర్డ్ ఎగ్జామ్ కోసం బట్టి బై హార్ట్ చేసినట్లు కాకుండా కొంచెం కాన్సెప్టివ్గా నేర్చుకోండి. అందులో ఒక 50% ఆఫ్ కాన్సెప్ట్ అనేది మీకు ఎంసెట్ ఎగ్జామ్ కూడా ఇక్కడ మీకు యూజ్ అవుతుంది. ఎంసెట్ ఎగ్జామ్కి సంబంధించిన ప్రిపరేషన్ అనేది ఎట్లా ఉండాలి ఏంటి అనేది నేను ఇప్పుడు ఒకసారి చెప్తాను చూడండి. మనం ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి కానీ ఒక ఎగ్జామ్కి కానీ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకి ఫస్ట్ ఒక డ్రీమ్ ఉండాలి. డ్రీమ్తో పాటు కూడా మనకి హార్డ్ వర్క్. అప్పుడే మనకి ఏమవుతుంది అంటే మనకి సక్సెస్. ఈ 3 పాయింట్స్ మనకి మెయిన్ 3 స్టేజెస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ మనకి డ్రీమ్ అంటే ఒకవేళ ఎంసెట్లో నేను 1000 లోపు ర్యాంక్ తెచ్చుకోవాలి, లేదంటే 500 లోపు తెచ్చుకోవాలి, 100 లోపు తెచ్చుకోవాలి, లేదంటే 10,000 లోపు తెచ్చుకోవాలి, ఇట్లా మనకి ఏదైనా పర్టికులర్ డ్రీమ్ అనేది మనం పెట్టుకోవాలి ఎగ్జామినేషన్కి సంబంధించి. అట్లాగే హార్డ్ వర్క్. ఈ డ్రీమ్కి సంబంధించిన హార్డ్ వర్క్ అనేది మనం 100% ఎఫర్ట్స్ పెట్టి హార్డ్ వర్క్ చేయాలి. మనము ఒక పాయింట్ డ్రీమ్ అనుకొని దానికి సంబంధించిన హార్డ్ వర్క్ కానీ చేయలేకపోతే సక్సెస్ అనేది మనకి రాదు. ఎప్పుడు సక్సెస్ వస్తుంది అంటే మనము అనుకున్నటువంటి డ్రీమ్కి సంబంధించిన హార్డ్ వర్క్ కానీ మనం చేయగలిగితే అప్పుడే మనకి సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇది మాత్రం మర్చిపోవద్దు. మీరు ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి ఏంటి అనుకుంటారు, దానికి సంబంధించిన హార్డ్ వర్క్ మీరు కంపల్సరీగా చేయాలి. అప్పుడే మీరు అనుకున్నటువంటి సక్సెస్ అయితే మీకు వస్తుంది. ఈ 3 స్టేజెస్ మాత్రం మీరు ఏ ఒక్కటే నెగ్లెక్ట్ చేసినా, ఇన్ కేస్ మీకు మంచి మార్క్స్ రావాలి అని అనుకోకపోతే హార్డ్ వర్క్ చేయక్కర్లేదు, అప్పుడు సక్సెస్ కూడా రాదు. ఇన్ కేస్ మీకు మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి అనేటువంటి డ్రీమ్ కానీ ఉన్నట్లయితే మాత్రం హార్డ్ వర్క్ అనేది కంపల్సరీ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ సక్సెస్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో కంపేర్ చేస్తే ఈ జేఈఈ మెయిన్స్ కానీ వీటన్నిటికంటే మనకి ఏంటి అంటే ఎంసెట్ ఎగ్జామ్కి చాలా కాంపిటీషన్ అనేది పెరిగిపోతుంది. ఎందుకంటే జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్
2 టైమ్స్ ఎగ్జామ్స్ మాత్రమే జరిగింది కాబట్టి సో ఆ జరిగినటువంటి ఎగ్జామ్లో చాలామందికి పర్సంటైల్స్ కొంత తక్కువ రావడం జరిగింది. సో అందరూ ఏం చేస్తారంటే ఎన్ఐటీస్ ఐఐటీస్లో సీట్ గెయిన్ చేసేటువంటి పర్సంటేజెస్ తక్కువ కాబట్టి, పాసిబిలిటీస్ తక్కువ కాబట్టి అందరూ ఏంటి అంటే లోకల్ కాలేజెస్ మీద డిపెండ్ అయి ఉంటారు. సో లోకల్ కాలేజెస్ మీద ఎప్పుడైతే డిపెండ్ అవుతారో సో ఎంసెట్కి మనకి కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. సో ఎప్పుడైతే ఎంసెట్కి కాంపిటీషన్ పెరిగిందో మనం ప్రిపరేషన్ స్టాండర్డ్ లెవెల్ అనేది మనం పెంచాలి. సో ప్రిపరేషన్ స్టాండర్డ్ లెవెల్ పెంచినప్పుడు సో ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంటి, సో దీనికి సంబంధించినటువంటి సో ఎంసెట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఏంటి, మనకి 30% సిలబస్ డిలీట్ చేశారు. సో బోర్డ్ ఎగ్జామ్కి ఏ సిలబస్ అయితే ఉంటుందో ఎంసెట్ ఎగ్జామ్కి కూడా మనకి అదే సిలబస్ ఉంటుంది. సో నెక్స్ట్ అట్లాగే చాప్టర్ వైజ్ వెయిటేజ్, సో చాప్టర్ వైజ్ వెయిటేజ్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. సో కానీ చాప్టర్ వైజ్ వెయిటేజ్ అట్లాగే సిలబస్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. సో మీరు అక్కడ చూడండి. సో నెక్స్ట్ అట్లాగే ఈ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి కొన్ని ట్రిక్స్, సో ప్రిపరేషన్కి సంబంధించినటువంటి కొన్ని ట్రిక్స్ నేను ఏం చెప్తానంటే మీకు మెయిన్గా సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అనలైజ్ ది సిలబస్. నేను డిస్క్రిప్షన్లో కింద సిలబస్ పెట్టాను. సో ఆ సిలబస్ని మీరు ఫస్ట్ అనలైజ్ చేయాలి. సో ఎప్పుడైతే మీరు ఈ ఏపీ ఎంసెట్ 21కి సంబంధించి ఏపీ ఎంసెట్ 2021కి సంబంధించి సిలబస్ మొత్తం మీరు ఫస్ట్ అనలైజ్ చేయాలి. సో అనలైజ్ చేసినప్పుడు మీకు ఏమవుతుంది అంటే సో సిలబస్ ఎంత ఉంది, సో మనకి ఏమేం టాపిక్స్ మనం ప్రిపేర్ అవ్వాలి, ఏమేం టాపిక్స్ ప్రిపేర్ అవ్వకూడదు అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. సో అనలైజ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక టైం టేబుల్ అనేది రెడీ చేసుకోవాలి. సో సెల్ఫ్గా మీకు మీరు ఓన్గా సో ఉన్నటువంటి మొత్తం సిలబస్లో మీకు బాగా వచ్చిన టాపిక్స్ కొన్ని ఉంటాయి, రాని టాపిక్స్ కూడా కొన్ని ఉంటాయి. సో వచ్చిన టాపిక్స్కి కొంచెం తక్కువ టైం కేటాయించుకొని రాని టాపిక్స్కి ఎక్కువ టైం కేటాయించుకుంటూ మీరు ఒక టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవడంతో పాటు దాన్ని ఫాలో అవ్వాలి. సో ఫాలో అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో టైం టేబుల్ మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న టైం టేబుల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండాలి. సో ప్రజెంట్ ఈ లాక్డౌన్స్ కర్ఫ్యూస్ అవుతున్నాయి కాబట్టి సో మనం ఇంట్లో ఎక్కువగా ఉంటూ చదువుకోవడానికి ఎక్కువ టైం కేటాయిస్తూ సో ఈ గేమ్స్ ఆడుకోవడం కోసం కానీ మొబైల్స్ కోసం కానీ టీవీ చూడడం కానీ వీటికి కొంచెం తక్కువ టైం కేటాయించి చదువు కోసం ఎక్కువ టైం కేటాయించి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి టైం టేబుల్ని రెగ్యులర్గా ఫాలో అయితే అది మనకి చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ అట్లాగే థర్డ్ వన్ ఏంటి అంటే మేక్ నోట్స్. సో మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు సో కొన్ని టాపిక్స్కి సంబంధించినటువంటి నోట్స్ అనేది మీరు ప్రిపేర్ చేసుకుంటే సో అది చాలా బెటర్. ఏంటి అంటే సమ్ బ్రీఫ్ నోట్స్, అంటే ఏమేం పాయింట్స్ ఆబ్జెక్టివ్లో యూజ్ అవుతాయి సో ఏంటి అనేది సో బ్రీఫ్ నోట్స్ ఒకటి కానీ ప్రిపేర్ చేసుకుంటే సో మీకు ఏంటి అంటే పర్టికులర్ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది మీకు ఎక్కువగా వస్తుంది. సో ఎప్పుడైతే మీరు ఒక కాన్సెప్ట్ మీద షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నారో సో ఆ నోట్స్తో పాటు ఆ నోట్స్ని మీరు రివిజన్ చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే మీరు దాని మీద నాలెడ్జి ఎక్కువగా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ అట్లాగే మీరు క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు మిస్టేక్స్ని మీరు ఐడెంటిఫై చేయాలి. సో మిస్టేక్స్ని ఐడెంటిఫై చేయాలి. ఒక టాపిక్ నేర్చుకున్న తర్వాత ఆ టాపిక్ మీద మీరు క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు సో ఏ రేంజ్లో మీరు చేయగలుగుతున్నారు, ఏ రేంజ్లో చేయలేకపోతున్నారు అనేది ఐడెంటిఫై చేసి ఆ మిస్టేక్స్ని మీరు కానీ ఐడెంటిఫై చేయగలిగితే సో వాటిని మళ్ళీ మీరు కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకుంటే మీకు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. అట్లాగే దీంతో పాటు కూడా ఏంటంటే మీకు ఎంసెట్లో ప్రీవియస్ ఇయర్ పేపర్స్, సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మీరు ప్రిపేర్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మీరు ఎప్పుడైతే ప్రిపేర్ అయ్యారో సో మీరు ఎంతవరకు నేర్చుకున్నారు ఏంటి అనేది మీ స్టాండర్డ్ అనేది మీకు తెలుస్తుంది. సో మన స్టాండర్డ్ అనేది మనకి తెలిసినప్పుడు మనం ఇంకా ఎంత హార్డ్ వర్క్ చేయాలి, ఎంత కష్టపడాలి అనేది మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి మీరు
సాల్వ్ చేయడం ఎక్కువగా చేయాలి. నెక్స్ట్ అట్లాగే రివిజన్ కోసం కూడా మీరు టైం కేటాయించుకోవాలి. ఎప్పుడైతే టైం టేబుల్ పెట్టుకునేటప్పుడు రివిజన్ మీన్స్ ప్రీవియస్ పేపర్స్ అవి సాల్వ్ చేసినా సరే మనం రాసుకున్నటువంటి షార్ట్ నోట్స్ ఏదైతే ఉంటుందో సో ఆ షార్ట్ నోట్స్ని రివిజన్ చేయడానికి కూడా మనం కొంత టైం కేటాయించుకుంటే సో మనం సక్సెస్ అవడానికి ఎక్కువగా పాసిబిలిటీ ఉంటుంది. సో మెయిన్గా మీరు ఈ పాయింట్స్ని కానీ ఎక్కువగా ఫాలో అయితే సో ఎంసెట్లో మీరు చాలా అంటే చాలా మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకసారి మీరు ఇక్కడ ఎంసెట్లో చూస్తే మీకు ఏమవుతుందంటే మ్యాథ్స్లో మీకు 80 క్వశ్చన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ అట్లాగే ఫిజిక్స్లో ఏమవుతుంది అంటే 40 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ కెమిస్ట్రీలో 40 క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు ప్రిపేర్ చేసుకునేటువంటి టైం టేబుల్లో సో ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఇస్తారంటే సో మ్యాథ్స్కి 50% సో టైం కేటాయించుకొని సో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి కలిపి ఒక 50% టైం కేటాయిస్తే మీకు మ్యాథ్స్లో కూడా మీకు ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో దీన్ని బట్టి అంటే సిలబస్ని బట్టి మీరు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సో మోడల్ పేపర్ని బేస్ చేసుకొని మీరు కానీ టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని ఒక వేలో ప్రిపేర్ అయితే మీరు సక్సెస్ అవ్వడానికి చాలా ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్? సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.